గబ్బా వేదికగా డిసెంబర్ 14న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడవ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన టీంకి సిరీస్ గెలిచే అవకాశాలు పెరుగుతాయి. అండ్ ఈ మ్యాచ్ సిరీస్ గెలవడం కోసమే కాదు, డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకైతే డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ తగ్గుతాయి. ఈ మ్యాచ్ యొక్క స్టార్ట్స్ చూసుకుంటే మొత్తం 68 మ్యాచ్లు ఆడారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 26 టైమ్స్ గెలిచారు. ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 27 టైమ్స్ గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అనేది 327 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అనేది 317 రన్స్, థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అనేది 238 రన్స్, ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అనేది 161 రన్స్గా ఉంది. ఈ స్టాట్స్ చూస్తేనే అర్థమవుతుంది ఫోర్త్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో. గబ్బా పిచ్లో బౌన్స్ అండ్ ఫేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి ఒక వరం అండ్ ఫాస్ట్ బౌలర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కూడా సేమ్ ఇలా ఎక్కువ ఫేస్ అండ్ బౌన్స్ ఉన్న పిచ్ని యూజ్ చేస్తున్నారు. ఈ పిచ్లో బ్యాటర్స్ ఆ బౌన్స్కి అడాప్ట్ అవుతేనే రన్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు, లేకుండా కష్టమే. టాస్ గెలిచిన టీంకి ఈ పిచ్లో ఎటువంటి అడ్వాంటేజ్ అనేది ఉండదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఆర్ సెకండ్ బ్యాటింగ్ చేసినా. వెదర్ రిపోర్ట్: ఈ మ్యాచ్కి టోటల్ 5 days కూడా రైన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనమైతే ఈ మ్యాచ్లో వర్షం అడ్డంకులు అయితే చూస్తాం. ఇండియా టీంకి వస్తే రీప్లేస్ అశ్విన్ విత్ వాషింగ్టన్. 3 reasons ఉన్నాయి అసలు వాషింగ్టన్ ఎందుకు ఆడాలనేది. 1, బ్యాటింగ్ డెప్త్ అనేది పెరుగుతుంది. ఇఫ్ వాషింగ్టన్ టీంలోకి వస్తే మాత్రం బ్యాటింగ్ డెప్త్ అనేది ఇండియా పెరుగుతుంది. ఒక టెస్ట్ మ్యాచ్కి బ్యాటింగ్ డెప్త్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిందే. లాస్ట్లో వచ్చే 20-30 రన్స్ అనేవి టీంకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సెకండ్ వన్, యాడింగ్ వెరైటీ టు ది బౌలింగ్ అటాక్. ఆస్ట్రేలియా లైనప్లో చాలా మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో సుందర్ వికెట్ తీసే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సుందర్ కొంచెం టైట్ లైన్స్ అండ్ ఎకానమికల్ స్పెల్స్ వేయగలడు. ఇక ఇలా వేస్తే ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం వికెట్ తీసే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. థర్డ్ వన్, ఫీల్డింగ్ కాంట్రిబ్యూషన్స్. వాషింగ్టన్ షార్ప్ క్యాచెస్ అండ్ క్రూషియల్ రన్స్ కూడా ఫీల్డింగ్లో ఆపగలడు. సో ఇది మనకి చాలా ఎంతో యూస్ఫుల్ అవుతుంది వాషింగ్టన్ టీంలోకి వస్తే. ఇండియా టీం బ్యాటింగ్ లైనప్కి వస్తే ఓపెనర్గా జైస్వాల్ అండ్ రాహుల్ వస్తారు. వన్డౌన్గా శుభ్మన్ గిల్, మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ ఆడతారు. ఆల్రౌండర్స్గా వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఇక బౌలర్స్గా బూమరా, సిరాజ్, హర్షిత్ రాణా ఆర్ ఆకాశ్దీప్. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్లో అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో ఎటువంటి చేంజెస్ చేయరనుకుంటున్నా. లాస్ట్ మ్యాచ్ ఏ టీంతో అయితే ఆడారో సేమ్ అదే టీం అయితే ఇప్పుడు చూడొచ్చు మనం. సో హోప్ఫుల్ ఈ మ్యాచ్ ఫేవరెట్స్ అయితే ఆస్ట్రేలియానే ఉంటారు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు అలా ఆడారు కాబట్టి. సో ఇండియాని కూడా వాళ్ళు తక్కువ అంచనా వేయరనుకోండి, బట్ ఇండియా గెలవాలని కోరుకుందాం.